హాయ్ అండి, నాగమణి వ్లాగ్స్. నేను మీ నాగమణి. ఈరోజు మా రాజా వచ్చేసి కన్యాకుమారి వెళ్ళాడండి. మొత్తం బిర్యానీ సరుకులన్నీ తీసుకొచ్చారు. అక్కడ చాలా తక్కువకు దొరుకుతాయంట. బిజినెస్ చేసేవాళ్ళు కూడా అక్కడి నుంచే తీసుకొస్తారంట. చూసారా, అన్నీ తీసుకొని వచ్చారు. మొన్న అయ్యప్పకొండ కూడా వెళ్ళొచ్చాడు. అప్పుడే ఇది తీసుకొని వచ్చాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఇలా తీసుకొని వస్తారంటండి. చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా చాలా రోజులు వస్తాయి మనకి. చెక్క ఉంటుంది కదండి, దీని పేరు నాకు సరిగ్గా తెలియదు. అలాగే జాజికాయలండి. జాజికాయలు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, బాగున్నాయి. ఇక్కడ అయితే కొంచెం తెల్ల తెల్లగా ఉంటాయి, అక్కడ మూలంగా కొంచెం బ్లాక్ కలర్లో చాలా బాగున్నాయి ఫ్రెష్గా. అలాగే గసగసాలు, ఇవి చాలా తక్కువ కాస్ట్ ఏంటండి అక్కడ. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటారు కదా. ఇది సాజీరా, మాకు తెలిసి ఒక 1 ఇయర్ అలా వచ్చేస్తాయి మాకు. ఇది వచ్చేసి పువ్వండి, దీన్ని ఏమంటారు, కొన్ని పేర్లు మర్చిపోయాను, హెల్త్ బాగాలేదు కదా అందుకని. ఇది మీరే చూసుకోండి, ఏది అనేది మీకే తెలుసు ఆల్రెడీ. ఇది వచ్చేసి లవంగాలండి. చూసారు ఎంత బాగున్నాయో, ప్రతి లవంగాకి పువ్వు ఉంది. అలాగే ఈ మొగ్గలండి, చిన్న మొగ్గలు, కరెక్ట్గా మంచి స్మెల్ వస్తాయి బిర్యానీలు వేస్తే. ఇది పువ్వు, అనాస పువ్వు. అలాగే యాలక్కాయలు, ఆకు, దాల్చిన చెక్క, ఇది సాజీరా, ఇది జీలకర్ర. రెండు ఈ సాజీరాలోనే రకాల్లాగా ఉన్నాయి, బాగున్నాయండి. ఇవన్నీ కూడా మనం ఓకే అండి. ఇవన్నీ కూడా ఎవరైనా వెళ్తే కూడా మీరు తెప్పించుకోండి. చాలా తక్కువ రేటుకి వస్తాయి కాబట్టి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి, మంచి స్మెల్ వస్తాయి. ఓకే అండి, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి, కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.